Today topic is lymphoid organs anamata. So lymphoid organs. So today topic is lymphoid organs. So lymphoid organs మీకు ఆల్రెడీ you know. ఓకే, సో ఇమ్యూనిటీ సిస్టమ్ అంటే ఏంటి? మనకు సెల్ఫ్గా ఉన్నటువంటి ఇమ్యూనిటీ సిస్టమ్ వల్ల మనకు సమ్ టైప్ ఆఫ్ డిసీజెస్ని మనం రికవర్ చేసుకోవచ్చు. సమ్ టైప్ ఆఫ్ డిసీజ్ ఓన్గానే మన సెల్ఫ్ యొక్క రెసిస్టెన్స్ పవర్తోనే, సో ఇమ్యూనిటీ పవర్తోనే మనం చాలా వరకు వాటిని క్లియర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఓవరాల్గా లింఫాయిడ్ సిస్టమ్ వల్లనే మనకి ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది వెరీగా ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో లింఫాయిడ్ సిస్టమ్ అనేది ఒకసారి చూడండి మీరు. సో దిస్ ఇస్ ద లింఫాయిడ్ సిస్టమ్ అనమాట. సో మనకు బాడీ పార్ట్ లో హార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో, సో హార్ట్ అనేది మనకు తెలుసు కదా. హార్ట్ దేనికి యూజ్ అవుతుంది? సర్క్యులేట్ సిస్టమ్ కి యూజ్ అవుతుంది. సో హార్ట్ లో ఏంటంటే సర్క్యులేట్ సిస్టమ్ లో, సో హార్ట్ లో ఉన్న ఛాంబర్స్ లో ఉన్నటువంటి లెఫ్ట్ ఛాంబర్, రైట్ ఛాంబర్స్, ఈ ఆరికల్స్, వెంట్రికల్స్ ఏం చేస్తాయంటే త్రూ అవుట్ ద బాడీ, సో బాడీ అంతా ఏం చేస్తాయి? ఆర్టరీ సిస్టమ్ ద్వారా ప్యూర్ బ్లడ్ ని సప్లై చేయడం, అంటే ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సప్లై చేయడం అనేది జరుగుతుంది. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ కి సప్లై చేస్తారనమాట. సో అలాగే వీనస్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఎవ్రీ ఆర్గాన్ నుంచి తీసుకొచ్చినటువంటి, అంటే రిమైనింగ్ ఆర్గాన్స్ అన్నిటి నుంచి తీసుకొచ్చినటువంటి, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్స్ నుంచి వచ్చినటువంటి ఇంప్యూర్ బ్లడ్ ని, అంటే డీఆక్సినేటెడ్ బ్లడ్ ని ఏం చేస్తుందంటే దే కమ్స్ విత్ ది హార్ట్ ఛాంబర్స్ లైక్ తీసుకొచ్చి దే గో విత్ ది లంగ్స్. సో లంగ్స్ కి వెళ్ళి ప్యూరిఫై చేయడం అనేది, సో దట్ ఈస్ ద సర్క్యులేట్ సిస్టమ్. సో ఇక్కడ లింఫాయిడ్ సిస్టమ్ లో ఏంటంటే త్రూ అవుట్ ద బాడీ ఆఫ్ ది సర్క్యులేట్ సిస్టమ్ లో, సో లింఫాయిడ్ సిస్టమ్ అనేది కూడా మనకు ఉంటుంది అనమాట. సో ఈ లింఫాయిడ్ సిస్టమ్ లో మనకి బ్లడ్ అనేది 100% లో 90% బ్లడ్ సర్క్యులేట్ చేసేటప్పుడు లింఫాయిడ్ సిస్టమ్ ద్వారా కూడా 10% అనేది సర్క్యులేషన్ అనేది బాడీ మొత్తము మనకి సర్క్యులేషన్ అవడం అనేది జరుగుతుంది అనమాట. సో ది లింఫాయిడ్ సిస్టమ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో మనకు అక్కడక్కడ ఇక్కడ ఈ బాడీ చూడండి, ఇక్కడ అడ్రినల్ ఉంది, ఇక్కడ టాన్సిల్స్ ఉన్నాయి. సో ఇవంతా మనకి ఏంటంటే లింఫాయిడ్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఆర్గాన్స్ ఉన్నాయి. సో ఈ ఆర్గాన్స్ మీరు ఇలాగే వేయాల్సిన అవసరం లేదు. సో రఫ్ డయాగ్రామ్ అయినా కూడా వేసుకున్నా కూడా సరిపోతుంది. సో మీకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నటువంటి ఫిగర్ వేసుకున్నా సరిపోతుంది. ఇంత పర్ఫెక్ట్ గా వేయాల్సిన టైం అయితే సరిపోదు అనమాట మీకు ఎగ్జామ్ సెంటర్ లో. ఓకేనా? సో అక్కడక్కడ మీకు ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఇక్కడ మీకు వెజల్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ వెజల్స్ అంతా ఏంటంటే లింఫాటిక్ సిస్టమ్. సో ఈ లింఫాటిక్ సిస్టమ్ అనేది త్రూఅవుట్ ద బాడీ, సో బాడీ అంతా సర్క్యులేషన్ అనేది ఫామ్ చేస్తుంది. దాంట్లో సర్క్యులేట్ అయ్యేటువంటి లింఫాటిక్ సిస్టమ్ లో ఏంటంటే మెయిన్ గా ఏముంటుందంటే లింఫ్. సో ఈ లింఫ్ అనేది మొత్తం లింఫాటిక్ సిస్టమ్ ద్వారా బాడీ అంతా సర్క్యులేట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో అక్కడక్కడ మీకు సమ్ డాట్స్ ఉన్నాయి, ఇక్కడ చూసారా మీరు. సో ఈ డాట్స్ అనేటివి లింఫ్ నోడ్స్ అనమాట. సో ఈ లింఫ్ నోడ్స్ లోనే మనకి ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ ది టీ లింఫోసైట్స్ అండ్ బి లింఫోసైట్స్. సో ఇక్కడ మీకు లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది పర్టికులర్ గా ఎందుకు చెప్పానంటే, సో ఈ లింఫాయిడ్ సిస్టమ్ లో మీకు ఆల్రెడీ మీకు 2 టైప్స్ ఉన్నాయి, 2 రకాల లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి మనకు ఉన్నాయి. సో అందులో ఫస్ట్ ఏంటి? ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేవి బై బర్త్ అనేది, అంటే బేబీ పుట్టిన తర్వాత, సో బేబీ పుట్టిన తర్వాత ఉన్నటువంటి సిస్టమ్ అంతా ప్రైమరీ లింఫాయిడ్ సిస్టమ్ అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ సెకండరీ లింఫాయిడ్ సిస్టమ్. సో ఈ సెకండరీ లింఫాయిడ్ సిస్టమ్ అనేది ఆఫ్టర్ డెవలప్మెంట్ లో మనకి సెకండరీ లింఫాయిడ్ సిస్టమ్ అనేది క్లియర్ గా డెవలప్ అవుతుంది. సో దీని నుంచి మనకు ఏం రిలీజ్ అవుతాయంటే, మనకు బ్లడ్ లో టీ లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఆఫ్టర్ దట్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది లింఫాయిడ్ సిస్టమ్. అలాగే ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. సో సెల్ డెత్ అనేసి ఫామ్ చేసుకున్నప్పుడు ఆ సెల్ డెత్స్ అంతా ఆ సెల్ అనేటివి అన్ని సమ్ టైప్స్ తర్వాత చనిపోవడం అనేది జరుగుతుంది కదా. అలాంటి ఆ సెల్స్ అంతా బాడీ నుంచి ఇంప్యూర్ కాకుండా ఇవేం చేస్తాయంటే లింఫాయిడ్ సిస్టమ్ దే కలెక్ట్ విత్ బాడీ నుంచి కలెక్ట్ చేసి సెండ్ అవుట్ త్రూ అవుట్ ద బాడీ నుంచి బయటకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మీకు lymphatic system.
సో ఈ లింఫాటిక్ సిస్టమ్ లో మీరు హార్ట్ షేప్ వేసుకోవచ్చు. ఇక్కడ లింఫాటిక్ వెజల్స్ అనేవి కంపల్సరీ వేసి ఇక్కడ మీకు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, సో ఫస్ట్ మనము టోటల్ గా ఉన్నటువంటి లింఫాటిక్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. సో ఓవరాల్ గా బాడీ అంతా ఉన్నటువంటి సర్క్యులర్ సిస్టమ్ ఎంత ఉంటుందో అంత వెజల్స్ లో మనకి లింఫాటిక్ సిస్టమ్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ లింఫాటిక్ వెజల్స్ లో అన్నిట్లోనూ ఏమి సర్క్యులేషన్ అవుతుందంటే లింఫ్ అన్నమాట. సో ఈ లింఫ్ లో సర్క్యులేషన్ అయ్యేదంతా ఏంటంటే ఈ లింఫ్ నోడ్స్ లోంచి వచ్చినటువంటి బి లింఫోసైట్స్, టీ లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్, దీస్ టైప్ ఆఫ్ ది సెల్స్ అన్నమాట. సో ఇలాంటివి ఇవి ఏం చేస్తాయంటే మన బాడీలో ఉన్నటువంటి అంటే యాంటీజెన్స్ ని ఐడెంటిఫై చేసి యాంటీజెన్ కి రికగ్నైజ్ ద యాంటీజెన్. ఆఫ్టర్ దట్ దే రిలీజ్ విత్ ది యాంటీబాడీస్ రిలీజ్ చేసి ఆఫ్టర్ దట్ దే కిల్ విత్ ది యాంటీజెన్స్ ని కిల్ చేసి సెండ్ అవుట్ ద బాడీ నుంచి బయటికి పంపించడం అనేది జరుగుతుంది. సో దిస్ ద మెయిన్ రోల్ ఇన్ కీ పార్ట్ ఆఫ్ ది బాడీ ఇన్ ద లింఫాటిక్ సిస్టమ్. సో లింఫాటిక్ సిస్టమ్ లో మెయిన్ కీ రోల్ ప్లే చేసేది ఈ లింఫాటిక్ సిస్టమ్ అన్నమాట. సో మనం ఫస్ట్ చూసుకుంటే లింఫాయిడ్ ఆర్గాన్స్ నుంచి వచ్చేటువంటి టీ సెల్స్ అండ్ బి సెల్స్ ఏం చేస్తాయంటే మైక్రోఫేజెస్, సేమ్ టైం మైక్రోఫేజెస్ అనేది ఉన్నాయి. ఇవంతా ఏం చేస్తాయంటే మన బాడీలో సెల్ఫ్ ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేయడానికి పనికొస్తాయి. సో ఎనీ టైప్ ఆఫ్ ఫారిన్ పార్టికల్స్ బాడీ కాకుండా రిమైనింగ్ పార్ట్ అంతా ఫారిన్ పార్టికల్స్ అని. సో ఈ ఫారిన్ పార్టికల్స్ ఏ టైప్ ఆఫ్ లో కూడా ఎంటర్ అయినా కూడా బాడీలోకి విత్ ఇన్ ఐడెంటిఫై ద యాంటీ పార్టికల్స్. సో ఆ ఫారిన్ పార్టికల్స్ ని యాంటీజెన్ గా ఐడెంటిఫై చేస్తున్నది. యాంటీజెన్ గా ఐడెంటిఫై చేసి దానికి తగ్గటువంటి యాంటీబాడీస్ రిలీజ్ చేసి దే కిల్ విత్ ద యాంటీజెన్స్. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ది లింఫాటిక్ సిస్టమ్ అన్నమాట. సో ఓవరాల్ గా చూసుకుంటే ఏంటంటే ఇమ్యూనిటీ పవర్. సో ఈ ఇమ్యూనిటీ రెస్పాన్స్ అనేది వెరీ క్లియర్ గా మనకి లింఫాయిడ్ సిస్టమ్ లో మనం తెలుసుకుందాం. సో దీంట్లో మళ్ళీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కాకుండా సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ ఉంది, హ్యూమరల్ ఇమ్యూనిటీ అనేది 2 టైప్స్ ఉంటాయి. సో ఈ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీస్ ఎలా జరుగుతాయి ఏంటనేసి నెక్స్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో టుడే క్లాస్ ఈ రోజు మాత్రం మనం ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ఈ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గురించి డీటెయిల్ స్టడీ మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? సో ఓకే, దీంట్లో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, మీకు ఇక్కడ హార్ట్ దగ్గర ఉన్నటువంటి స్మాల్ సైజ్ లో ఉన్నటువంటి రెడ్ కలర్ లో ఉన్నటువంటి థైమస్ గ్లాండ్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే థైమస్ గ్లాండ్, ఫస్ట్ థైమస్ గ్లాండ్, బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్ అండ్ బోన్ మ్యారో. సో ఇక్కడ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లెగ్ స్పాట్ లో బోన్ మ్యారో ఇస్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ఈ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే డి లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్, దాని యొక్క డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఆఫ్టర్ దట్ ఈ డి లింఫోసైట్స్, బి లింఫోసైట్స్ యొక్క మెచ్యురేషన్ ఈ రెండిట్లో స్టార్ట్ అయిన తర్వాత దే గో విత్ ది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే మీకు లింఫ్ నోడ్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ చేస్తాయి. సో ఈ లింఫ్ నోడ్స్ లోనే మనకి డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, టోటల్ గా ఇమ్యూనిటీ సర్కిల్స్ అనేది, ఇమ్యూనిటీ ఫార్మ్స్ అనేది జరుగుతుంటాయి. సో అలాగే బోన్ మ్యారోలో కూడా ఈ ఇమ్యూనిటీ పవర్స్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ మనము ఇది లింఫాటిక్ సిస్టమ్. యూ విల్ సీ ద ఫిగర్. సో ఈ ఫిగర్ ని చూస్తున్నారు కదా మీరు. సో ఈ ఫిగర్ లో మీరు బాడీ మొత్తం లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో తర్వాత వచ్చి మీకు లింఫాటిక్ సిస్టమ్ ఎలా సర్క్యులేషన్ అవుతుందని చెప్పి ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, so okay, the immune system consists of immune cells that continuously circulate between the blood and the lymphatic organs. So immune system అనేది మీకు ఆల్రెడీ lymphatic system అనేది, immune system అనేది they circulate with the blood and the lymphatic organs. So blood నుంచి lymphatic organs కి కంటిన్యూస్ గా ఈ lymphatic immune system అనేది సర్క్యులేట్ అవుతూ కనిపిస్తుంది అనమాట. The lymphatic system consists of lymphatic organs and the circulatory clear fluid with the called of
లింఫ్. సో లింఫాయిడ్ సిస్టంలో టోటల్గా లింఫాయిడ్ ఆర్గాన్స్లో సర్క్యులేట్ అయ్యేది టోటల్గా ఉన్నటువంటి సర్క్యులేషన్ ఏంటి? లింఫ్. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ మనం చూసుకున్నప్పుడు సో బ్లడ్ సర్క్యులేషన్ వేరే, బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో మనం ఆర్టరీ సిస్టమ్ ఉంటుంది, అలాగే వీనస్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ లింఫాయిడ్ సిస్టంలో ప్యూర్గా ఏం ఫ్లూయిడ్ సర్క్యులేట్ అవుతుందంటే లింఫ్ అనేది సర్క్యులేట్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, so the lymphatic system was first described in the 17th century independently by Olaus Rudbeck and Thomas and Bartholin అనేటువంటి సైంటిస్ట్ ఫస్ట్ 17th సెంచరీలోనే ఈ లింఫాటిక్ సిస్టమ్ ని ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో lymphatic organs are classified into two types. One is the primary lymphatic organs and secondary lymphatic organs. So primary lymphatic organs and secondary lymphatic organs, వీటి మధ్య డిఫరెన్సెస్ మనం చూసుకుంటే సో సెంట్రల్ లింఫాయిడ్ ఆర్గాన్స్ గా ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఉంటాయి, అలాగే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే పెరిఫెరల్ లింఫాయిడ్ ఆర్గాన్స్ గా ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ యొక్క ల్యూకోసైట్స్ లో ల్యూకోసైట్స్ ని జనరేట్ చేస్తుంది, దట్ ఈస్ కాల్డ్ ద బోన్ మ్యారో అండ్ థైమస్. ఓకే, బోన్ మ్యారో అండ్ థైమస్. ఓకే, సో ఇక్కడ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అని ఏం చేస్తాయంటే అడాప్టివ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ రెస్పాన్స్ అనేది ఇనిషియేట్ చేసి ఇక్కడ 2 types ఆఫ్ ఆర్గాన్స్ డెవలప్ చేస్తాయి. వన్ ఈస్ ద లింఫ్ నోడ్, సెకండ్ వన్ ఇస్ ద స్ప్లీన్, అండ్ థర్డ్ వన్ ఇస్ ద మాల్ట్. మాల్ట్ మీన్స్ మ్యూకోసా అసోసియేటెడ్ లైక్ దట్. ఓకే, సో మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాయిడ్ టిష్యూ అన్నమాట. ఓకే, లింఫాయిడ్ టిష్యూ. Malt means mucosa associated lymphoid tissue. Okay, so that is the malt. So main key role చేసేది మాత్రం లింఫ్ నోడ్, స్ప్లీన్ అన్నమాట. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ వచ్చి బోన్ మ్యారో, థైమస్. బట్ బర్డ్స్ లో మాత్రం వర్సా ఫ్యాబ్రిసియస్ అనేటువంటి ఒకటి ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ గా ఉంటుంది అనమాట. ఓకే, సో ద లింఫాయిడ్ స్టెమ్ సెల్స్ ప్రొలిఫరేట్, డిఫరెన్షియేటెడ్ అండ్ మెచ్యూర్స్. సో ఇక్కడ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో స్టెమ్ సెల్స్ ప్రొలిఫరేట్ అయ్యి డిఫరెన్షియేటెడ్ అండ్ మెచ్యూర్ అవడం అనేది జరుగుతుంది. అంటే అక్కడ ర్యాపిడ్ గా ఇంక్రీజ్ అవడం అనేది డిఫరెన్షియేషన్ అనేది మెచ్యురేషన్ అని చెప్పాను కదా. సో ఈ మెచ్యురేషన్ అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది. సో అలాగే ఇక్కడ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ చూసుకుంటే స్టెమ్ సెల్స్ ఇస్ ద ఫంక్షనల్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, సో ఫంక్షనల్ కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ నుంచి బి సెల్స్ లేదా టీ సెల్స్ అనేది ప్రొడ్యూస్ అవడం అనేది జరుగుతుంది. సో బట్ సెకండరీ ఆర్గాన్స్ నుంచి బోత్ బి అండ్ టీ సెల్స్ అనేది మెచ్యురేషన్ అండ్ డెవలప్మెంట్ వాటి యొక్క ఫంక్షనింగ్ అనేది క్లియర్ గా చూడొచ్చు. ఓకే, సో యాంటిజెన్ కెనాట్ ఎంటర్ ఇన్ సైట్ ఆఫ్ మెచ్యురేషన్ ఆఫ్ టీ అండ్ బి సెల్స్ అన్నమాట. ఓకే, సో ఇక్కడ antigens cannot enter into the site of maturation for T and B cells. Antigens అనేది మెచ్యురేషన్ లో T and B cells అనేది ఎంటర్ కావన్నమాట. సో ఇక్కడ మాత్రం antigens enter in the stimulate in the lymphoid cells. సో lymphoid cells అనేది స్టిమ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మెచ్యురేషన్ అనేది ఈజ్ నాట్ సీన్ ఇన్ యాంటిజెన్ యొక్క మెచ్యురేషన్ నాట్ సీన్ ఇన్ ద ప్రైమరీ లింఫాయిడ్, బట్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో యాంటిజెన్స్ కూడా అదే ప్రొడ్యూస్ చేసుకున్నారు, అదే యాంటీబాడీస్ రిలీజ్ చేసుకుని వాటిని కిల్ చేసి వాట్ ఈస్ ద సెల్ ఇమ్యూనిటీ అండ్ హ్యూమరల్ ఇమ్యూనిటీ డెవలప్ చేస్తుంది ఈ యొక్క సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అండ్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చి డెవలప్మెంట్ బిఫోర్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ డ్యూరింగ్ ఆంటోగెనీ. ఓకే, ఆర్గనైజేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆర్గాన్స్. డెవలప్మెంట్ కన్నా బిఫోర్ ఫస్ట్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ ది సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది జరుగుతుంది. సో డెవలప్మెంట్ ఆఫ్టర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ డ్యూరింగ్ ఆంకోజెనీ. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ డిఫరెన్షియేషన్ ఆఫ్ లింఫోసైట్స్, టీ సెల్స్ అండ్ బి సెల్స్. అంటే టీ లింఫోసైట్స్ నుంచి టీ సెల్స్ వస్తాయి, బి లింఫోసైట్స్ నుంచి బి సెల్స్ వస్తాయి. ఎన్కే సెల్స్ అంటే ఏంటంటే న్యాచురల్ కిల్లర్ సెల్స్ అన్నమాట. సో ఈ న్యాచురల్ కిల్లర్ సెల్స్ అనేది ప్లేస్ ఆన్ ది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చి డిక్రీజ్ ఇన్ సైజ్ అండ్ స్ట్రెంత్ వైజ్ విత్ ఏజ్. అంటే ఇక్కడ
ప్రైమరీ లింఫాయిడ్స్ ఏమవుతుందంటే ఏజ్ని బట్టి స్ట్రెంగ్త్ని బట్టి ఆ యొక్క సైజ్ అంటే థైమస్ గ్లాండ్ కానీ బస్సా ఫ్యాబ్రిసెస్ యొక్క సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. బట్ బోన్ మ్యారో ఇస్ వెరీ యాక్టివ్ ఇన్ ద అడల్ట్ అనిమల్స్ ఆల్సో. ఇంక్రీజ్ ఇన్ ద సైజ్ విత్ ఏజ్. సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే సైజ్ కూడా ఏమవుతుంది, ఇంక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. సో బట్ బోత్ ఆఫ్ ది ఆర్గాన్స్ అంటే ప్రైమరీ కావచ్చు సెకండరీ అనేది సో అడల్ట్ అనిమల్స్ లో కూడా ఉంటుంది, కానీ బట్ ఇన్యాక్టివ్ స్టేజ్ లో ఉంటుంది. సో థైమస్ గ్లాండ్ ప్లస్ వన్స్ థైమస్ గ్లాండ్ లో ప్రొడ్యూస్ అయినటువంటి మెచ్యురేషన్ అయినటువంటి టీ లింఫోసైట్స్ బి లింఫోసైట్స్ అనేది ప్రొడ్యూస్ అవుతేనే ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ లింఫ్ నోడ్స్ కి వస్తేనే అక్కడ మెచ్యురేషన్ డెవలప్మెంట్ క్లియర్ గా జరిగి యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవడం జరుగుతుంది. థైమస్ లో నీకు ఇక్కడ మెచ్యురేషన్ అనేది ఆగిపోయింది అనుకో, స్టాప్ అయిందంటే అక్కడ మీకు లింఫ్ నోడ్ లో కూడా ఎలాంటి మెచ్యురేషన్ అనేది జరగదు అనమాట. సో మెయిన్ గా కీ రోల్ చేసేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. You know that point? Okay, so this is the lymphatic system. So lymphatic system lo manaki circulate ayedi lymph. So దీన్ని ఫస్ట్ 17th century లో వోలస్ రూడ్బెక్ అనే సైంటిస్ట్ అండ్ థామస్ బర్తోలిన్ అనేటువంటి సైంటిస్ట్ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో lymphatic organs is classified into two types. One is the primary lymphatic organs and secondary lymphatic organs. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది సెంట్రల్ రోల్ ప్లే చేస్తాయి, అలాగే ఈ సెంట్రల్ గా ఉంటాయి. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది పెరిఫెరల్ గా ఉంటాయి. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది బోత్ 2 ఉంటాయి. వన్ ఇస్ ద థైమస్, సెకండ్ వన్ ఇస్ ది బోన్ మ్యారో. అండ్ బర్డ్స్ లో అయితే బర్సా ఆఫ్ ఫ్యాబ్రిసియస్ అనేటువంటి ఆర్గాన్ ఉంటుంది. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీని సిచ్యుయేషన్ చేస్తుంది. దీంట్లో ఉన్నటువంటిది లింఫ్ నోడ్, స్ప్లీన్. మాల్ట్ మీన్స్ మ్యూకోసా అసోసియేటెడ్ లింఫాటిక్ టిష్యూ. ఓకే, సో దీంట్లో ప్రొలిఫరేషన్ జరుగుతుంది, డిఫరెన్షియేషన్ జరుగుతుంది, అండ్ మెచ్యూర్ లెవెల్స్ అనేది ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో జరుగుతుంది. ఫంక్షన్ అంతా బికమ్స్ ఫంక్షనింగ్ ఇన్ ద సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో బి సెల్స్ కానీ లేదా టీ సెల్స్ కానీ ప్రొడ్యూస్ అవుతాయి. బట్ బోత్ ఆఫ్ ది బి సెల్స్ అండ్ టీ సెల్స్ ఇస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద secondary lymphoid organs, and the cells cannot enter in the site of maturation of T and B cells. So T and B cells maturation lo antigen అనేది cannot join in the site of the maturation లో పాటుకుంది. సో ఓకే, ఇక్కడ డిఫరెన్షియేషన్ ఆఫ్ లింఫోసైట్స్ ఏంటంటే ఒకటి T లింఫోసైట్స్, B లింఫోసైట్స్, న్యాచురల్ కిల్లర్ సెల్స్. సో ఇక్కడ మీకు ఇంటరాక్షన్ ఆఫ్ ది ఇమ్యూన్ సెల్స్ విత్ ఈచ్ అదర్ ద యాంటిజెన్ ప్రాసెసింగ్. సో డిక్రీజ్ ఇన్ సైజ్, స్ట్రెంగ్త్ అండ్ ఏజ్ని బట్టి స్ట్రెంగ్త్ని బట్టి డిక్రీజ్ ఇన్ సైజ్, ఆ యొక్క సైజ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. అదే సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో అయితే ఏజ్ని బట్టి ఇంక్రీజ్ అవడం అనేది జరుగుతుంది. ఓకే, దిస్ ద ఫిగర్ ఈజ్ ద లింఫాటిక్ సిస్టమ్. ఓకే, సో లింఫాటిక్ సిస్టమ్ అనేది టోటల్ గా ఈ ఫిగర్ అనమాట. సో దీన్ని మనం ఏంటంటే ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఎక్కడ లొకేట్ అయ్యాయి, సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అయితే ఎక్కడ లొకేట్ అయినాయి మాత్రం మీరు ఐడెంటిఫై చేసి ఈ విజిల్స్ వేస్తే చాలు అనమాట. సో వన్స్ థైమస్ వేయాలి. సో థైమస్ ఫిగర్ డ్రా చేయాలి. అలాగే సెకండ్ అంటే బోన్ మ్యారోని డ్రా చేయాలి. సో సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో ఏంటంటే స్ప్లీన్ ఒకటి డ్రా చేయాలి. అలాగే లింఫాటిక్ సిస్టమ్ లో మధ్యలో డ్రా ఉన్నాయి కదా, సో వెసికల్స్, దట్ ఈస్ ద లింఫ్ నోడ్స్. సో ఈ లింఫ్ నోడ్స్ ని డ్రా చేయడం అనేది దిస్ ఇస్ ద లింఫాటిక్ సిస్టమ్ అనేది జనరల్ గా ఉన్నటువంటి టాపిక్స్ అనమాట. సో ఫస్ట్ మనం ఈరోజు మనం ఆల్రెడీ చెప్పాం కదా ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది ఏంటి అనేసి తెలుసు మీకు ఆల్రెడీ. సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో మనం ఫస్ట్ థైమస్ గ్లాండ్ ని తెలుసుకుందాం. సో థైమస్ గ్లాండ్ అనేది బై బర్త్ లో మనకి థైమస్ గ్లాండ్ అనేది డెవలప్మెంట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒక ఈ ఫిగర్ చూసుకోండి మీరు. సో ఏ ఆర్గాన్ కైనా ఏ టిష్యూస్ కైనా ఆర్గాన్స్ కైనా ప్రొటెక్ట్ ఆఫ్ ది లేయర్స్ అనేది ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. సో దట్ ఈస్ ద క్యాప్సూల్. ఓకేనా, సో క్యాప్సూల్ అనేది
మెయిన్ గా ఈ రోల్ ప్లే చేస్తుంది. లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేసేది మనకి ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ లో కూడా మనకి ఏంటి ప్రొటెక్ట్ చేసేది ప్లాస్మా మెంబ్రేన్ ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏంటి సో థైమస్ గ్లాండ్ ని ప్రొటెక్ట్ చేస్తూ క్యాప్సూల్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో క్యాప్సూల్స్ పైన ప్రొటెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ ఇన్నర్ గా వచ్చిన తర్వాత సో ఇక్కడ మీకు వెజల్స్ ఉన్నాయి, బ్లడ్ వెజల్స్ అనేవి లాంగ్ గా ఉండడం అనేది జరిగింది అనమాట. సో ఇక్కడ మీకు హాసల్ ఇక్కడ ఒక పార్ట్ కనిపిస్తుంది కదా, దట్ ఈస్ ద హాసల్ కార్పల్సెస్ అంటారు దీన్ని. సో ఈ హాసల్ కార్పల్సెస్ ఇక్కడ మీకు ఎల్లో కలర్ లో ఒక షేప్ కనిపిస్తుంది కదా. సో ఇక్కడ మీకు ఒక 4 or 5 షేప్స్ కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ ద మ్యాక్రోఫేజ్. సో ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయంటే ఎనీ టైప్ ఆఫ్ సెల్స్, దీంట్లోకి ఎంటర్ అయినటువంటి ఎనీ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఏమన్నా డెత్ అయినప్పుడు దాని ఇన్ఫ్లమేషన్ వల్ల అవి డిక్రీజ్ అయినప్పుడు వాటి యొక్క సెల్ యొక్క ఇనాక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళిపోయినప్పుడు వాటన్నిటిని ఇవి కలెక్ట్ చేసేసి బాడీలో అలాగే ఉంటే నెక్స్ట్ రిమైనింగ్ సెల్స్ కి ప్రొలిఫరేషన్ జరిగేటప్పుడు కష్టం అవుతుంది. అది దాన్ని ఏం చేస్తుందంటే ఆ సెల్స్ అన్నిటి డెడ్ సెల్స్ అన్నిటిని దే కలెక్ట్ విత్ ది మ్యాక్రోఫేజ్. సో మ్యాక్రోఫేజ్ కలెక్ట్ చేసి అది సెండ్ అవుట్ ది బాడీ నుంచి బయటకు పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ కలర్ లో మీకు కనిపిస్తున్నాయి కదా, దట్ ఈస్ ద థైమోసైట్స్. సో థైమోసైట్స్ నుంచి థైమస్ సెల్స్ అనేది ఫామ్ అవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ థైమోసైట్స్ నుంచి థైమస్ సెల్స్ అనేవి జరుగుతుంది. సో మధ్యలో మీకు ఏంటి ఇక్కడ ఎపిథీలియల్ సెల్స్ అనేవి కార్టికల్ ఎపిథీలియల్ సెల్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఇవంతా థైమోసైట్స్. ఈ థైమోసైట్స్ నుంచి థైమస్ సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి ఈ పార్ట్ ని మనం ఏమంటున్నామంటే కార్టెక్స్ అంటాం. సో మిడిల్ లో ఉన్నటువంటి పార్ట్ అంతా మెడుల్లా అంతా మనం చెప్పారు. మీకు ఆల్రెడీ కిడ్నీ స్ట్రక్చర్ చూసింటారు. కిడ్నీ స్ట్రక్చర్ లో ఏంటి అవుటర్ లేయర్ అంతా కార్టెక్స్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ అంతా మెడుల్లా అనేది దవ్ అనేది ఉంటుంది. సో బయట వల్కలం అనేది కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా అలాగే. సో అవుటర్ లేయర్ అంతా ఏముంటుంది కార్టెక్స్ ఉంటుంది, ఇన్నర్ లేయర్ అంతా ఏముంటుంది మెడుల్లా అనేది ఫామ్ అవుతుంది. సో అవుటర్ లేయర్ లో ఏముంటుంది ఈ యొక్క ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి. సో క్యాప్సూల్ అనేది స్ట్రక్చర్ ఏంటుంది. సో ఇంకా నన్ సెల్స్ ఉంటాయి, డెడ్ సెల్స్ ఉంటాయి. సో ఈ డెడ్ సెల్స్ ని నన్ సెల్స్ ని ఏం చేస్తుంది ఈ యొక్క మ్యాక్రోఫేజ్ ఏం చేస్తుంది కలెక్ట్ విత్ ది డెడ్ సెల్స్ ని కలెక్ట్ చేసి సెండ్ అవుట్ ది బాడీ నుంచి సెలెక్ట్. సో ఇక్కడ లాంగ్ టైప్ ఆఫ్ వెసికల్ ఉంది కదా. సో దీస్ ద బ్లడ్ వెజల్స్ అనమాట. సో బ్లడ్ వెజల్స్ అంతా ఈ విధంగా లాంగ్ గా వచ్చినాయి అనమాట. ఓకే, సో దిస్ ద థైమస్ గ్లాండ్. సో స్ట్రక్చర్ ఆఫ్ ది థైమస్ గ్లాండ్ అన్నప్పుడు ఈ ఫిగర్ మీరు వేయాలి. మీ టెక్స్ట్ బుక్ లో మీరు ఏం కొన్నారో తెలియదు. సో ఆ టెక్స్ట్ బుక్ లో ఒకసారి చెక్ చేసుకోండి, లేదంటే మీకు ఇదే నోట్స్ ని మీకు సెండ్ చేస్తాను. ఓకే, థైమస్ గ్లాండ్స్ గురించి నేను చెప్తున్నాను. సో గ్రోత్ అండ్ మెచ్యురేషన్ ఆఫ్ ది టీ లింఫోసైట్స్ టేక్స్ ప్లేస్ థైమస్ ఓన్లీ. సో ఇక్కడ టీ లింఫోసైట్స్ యొక్క గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేది థైమస్ గ్లాండ్ లోనే జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ లార్జ్ అట్ టైమ్ ఆఫ్ బర్త్. సో బర్త్ లో మనకి 70 grams, బట్ విత్ ఏజ్ దట్ సైజ్ కీప్ అండ్ రెడ్యూసింగ్ అండ్ బికమ్స్ వెరీ స్మాల్ బై అటెండింగ్ పర్బిటిటీ. సో అది ఎంతకు తగ్గిపోతుందంటే 3 grams కి తగ్గిపోతుంది అనమాట. ఇట్ ఈస్ ఫ్లాట్ గా ఉంటుంది, బైలోబ్డ్ ఆర్గాన్స్ గా ఉంటాయి, అంటే 2 lobes ఉంటాయి, సిచ్యువేటెడ్ అబౌట్ ద హార్ట్ కి పై వైపున ఈ యొక్క థైమస్ గ్లాండ్ అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో థైమస్ గ్లాండ్ లో ఏం జరుగుతుంది మెయిన్ ఫంక్షనింగ్ టీ లింఫోసైట్స్ యొక్క గ్రోత్ అండ్ మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. అలాగే లార్జ్ అట్ టైమ్ ఆఫ్ బర్త్ లో 70 grams ఉన్న థైమస్ గ్లాండ్. సో ఆఫ్టర్ దట్ రెడ్యూసింగ్ అండ్ బికమ్ వెరీ స్మాల్ అటైనింగ్ పర్బిటీ 3 grams కి డిక్రీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ థైమస్ గ్లాండ్ యొక్క స్ట్రక్చర్ మనం చూసుకున్నప్పుడు బైలోబ్డ్ ఆర్గాన్ సిచ్యుయేటెడ్ అబౌట్ ద హార్ట్. సో బైలోబ్డ్ ఆర్గాన్ సిచ్యుయేటెడ్ అబౌట్ ద హార్ట్ పైన బైలోబ్డ్ ఆర్గాన్స్ గా థైమస్ గ్లాండ్ అనేది కనిపిస్తుంది. సో ఈచ్ లోబ్ ఈజ్ సరౌండెడ్ బై ఏ క్యాప్సూల్. సో క్యాప్సూల్ అనేది దాన్ని సరౌండ్ గా ప్రతి ఒక్క లోబ్ కి సరౌండెడ్ గా క్యాప్సూల్ అనేది ఉంటుంది అండ్ ఈస్ డివైడెడ్ ఇంటూ లోబ్యూల్స్.
మీకు ఇక్కడ బ్లడ్ వెజల్స్ ఉన్నాయని చెప్పాను కదా ప్రీవియస్ ఇక్కడ. సో వీటిని లోబ్యూల్స్ అంటారు. సో ఈ లోబ్యూల్స్ which are separated from each other by strands of connecting tissue of the trabeculae. సో ఈ వాటిని ట్రాబెక్యులే అనేసి చెప్తారు. ఆ లోబ్యూల్స్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ని డివైడ్ చేయడం అనేది. సో ఇక్కడ వన్స్ సీ ద ఫిగర్. సో ఇక్కడ బయట అంతా ఉన్నటువంటిది క్యాప్సూల్. సో ఈ పార్ట్ ఇక్కడ మన మిడిల్ లో ఉన్నటువంటి పార్ట్, ఇటు సైడ్ ఉన్నటువంటి పార్ట్ డివైడ్ చేసేది. ఈ పార్ట్ ని అంతా బ్లడ్ వెజల్స్ ఏమంటున్నామంటే ట్రాబెక్యులే అనేటువంటి కాల్ చేస్తారు అనమాట. ఓకే, దట్ ఈస్ ద ట్రాబెక్యులే. సో ఈచ్ lobule is organized into two components. The outer compartment is a cortex, density packed with the immature T cells called thymocytes. ఇక్కడ ఏముంటాయి కార్టెక్స్ పార్ట్ లో డెన్సిటీ ప్యాక్డ్ విత్ అన్ని అటాచ్ అయినటువంటి ఇమ్మెచ్యూర్ టీ సెల్స్ కాల్డ్ థైమోసైట్స్ ఉంటాయి. సో వెరాజ్ ఇన్నర్ కంపార్ట్మెంట్ ఆఫ్ ది మెడుల్లా. సో మెడుల్లా కింద ఉన్నటువంటి పార్ట్ ని మెడుల్లా. సో స్పేర్స్లీ పాపులేటెడ్ విత్ ది థైమోసైట్స్. ఇక్కడ నుంచి థైమోసైట్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఈ థైమోసైట్స్ ఏం చేస్తాయి, ఆఫ్టర్ దట్ దే గో విత్ ది లింఫ్ నోడ్స్, ది డెవలప్మెంట్ ఆఫ్ ది టీ లింఫోసైట్స్. సో టీ లింఫోసైట్స్ నుంచి మనకి టీ సెల్స్ అనేది డెవలప్మెంట్ అవ్వడం జరుగుతుంది. So both the cortex and medulla of the thymus are crisscrossed by 3-dimensional stomach cell network composed by epithelial cells. ఇవంతా ఎలా కలిసి ఉంటాయంటే కార్టెక్స్ అండ్ మెడుల్ సెల్స్ అంటే నెట్వర్క్ కంపోజ్డ్ ఎపిథియల్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజ్. సో ఎపిథియల్ సెల్స్, డెండ్రైటిక్ సెల్స్, మ్యాక్రోఫేజెస్ అంతా కలిపి ఒక నెట్వర్క్ లాగా ఫామ్ చేసి దట్ ఈస్ ద విచ్ మేకప్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ది framework of the organs and contribute to the growth and maturation of the thymocytes. So thymocytes అనేది ఉంటుందన్నమాట. ఓకే, మెచ్యురేషన్ ఆఫ్ ది థైమోసైట్ ఎక్కడ, ఇక థైమస్ గ్లాండ్స్ లో. ఓకే, సో సమ్ థైమిక్ epithelial cells in the outer cortex and nerve cells have long membrane extension that surrounding as many 50 thymuses forming a large multicellular complexes. So Hassel corpuscles are characteristic small morphogenic feature located within the medullary region of the thymus. So మీకు ఇక్కడ Hassel corpuscles చూసాం కదా, it is the characteristics of morphological feature. So morphological feature located within the medullary region లో మనకి క్లియర్ కనిపిస్తుంది అన్నమాట. థైమస్ గ్లాండ్ లో అవుటర్ లేయర్ లో క్యాప్సూల్ కవర్ చేసింది. అవుటర్ లేయర్ ని కార్టెక్స్ అంటారు, ఇన్నర్ లేయర్ ని మెడుల్లా అంటారు. సో కార్టెక్స్ మెడుల్లా లేయర్స్ రెండింటిని బోత్ ఆఫ్ ది నెట్వర్క్ చేసి కంపోజ్ చేసినటువంటి ఎపిథీలియల్ సెల్స్ అండ్ డెండ్రైటిక్ సెల్స్ అండ్ మ్యాక్రోఫేజెస్ అనేది ఫ్రేమ్ వర్క్ విత్ ద ఆర్గాన్ ని ఫ్రేమ్ వర్క్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీంతో పాటు సరౌండింగ్ యాజ్ 50 థైమోసైట్ సెల్స్ ఫార్మింగ్ ద మల్టీసెల్యులర్ కాంప్లెక్స్ ఉంటాయి. వాటితో పాటు హాసెల్ కార్పుల్స్ అండ్ క్యారెక్టరిస్టిక్ మార్ఫలాజికల్ ఫీచర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ ఆఫ్ ది థైమస్. సో మెయిన్ గా ఫంక్షన్స్ ఏంటంటే ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ది థైమస్ ఇస్ టు రిలీజ్ థైమోక్సిన్ హార్మోన్. సో థైమోక్సిన్ హార్మోన్ అనేది రిలీజ్ చేసి దట్ విల్ స్టిమ్యులేట్ ద మెచ్యురేషన్ ఆఫ్ ది టీ సెల్స్. సో ఇది ఏం చేస్తుంది, స్టిమ్యులేట్ ద మెచ్యురేషన్ ఆఫ్ టీ సెల్స్, టీ సెల్స్ ని మెచ్యురేషన్ చేస్తుంది. అలాగే ఫెయిల్యూర్ ఆఫ్ థైమస్ డెవలప్మెంట్స్ లో డ్రామాటిక్ డిక్రీజ్ ఇన్ సర్క్యులేటరీ లింఫోసైట్స్ ఆఫ్ ది టీ సెల్స్ లైనియేజ్. అంటే ఒకవేళ థైమస్ గ్లాండ్ అనేది ఫెయిల్యూర్ అయితే డెవలప్మెంట్ అనేది దేంట్లో ఎక్కడ ఆగిపోతుందంటే సర్క్యులేటింగ్ లింఫోసైట్స్ టీ సెల్స్ లైనియేజ్ అనేది ఆబ్సెన్స్ ఆఫ్ ది సెల్ మీడియేట్ ఇమ్యూనిటీ అనేది టోటల్ గా అబ్సెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఏజింగ్ ఈజ్ కంపైన్డ్ బై ఏ డిక్లైన్ ఇన్ థైమిక్ ఫంక్షన్. సో థైమిక్ ఫంక్షన్ అనేది జరుగుతుంది అనమాట. సో మెయిన్ గా ఫంక్షన్ ఏంటంటే థైమస్ యొక్క గ్లాండ్ అనేది మెచ్యురేషన్ ఆఫ్ ది టీ సెల్స్. సో మెచ్యురేషన్ ఆఫ్ ది టీ సెల్స్, ఈ టీ సెల్స్ యొక్క మెచ్యురేషన్ అనేది జరుగుతుంది. అలాగే ఒక ఇన్ కేస్ ఆఫ్ థైమస్ గ్లాండ్ ఇస్ ద బై బర్త్ లో థైమస్ గ్లాండ్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్. సో టోటల్ గా ఆబ్సెన్స్ ఆఫ్ ది సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ. ఎందుకు సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఆగిపోతుందంటే టీ సెల్ డెవలప్మెంట్ అనేది జరగదు కాబట్టి, మెచ్యురేషన్ జరగదు కాబట్టి బర్త్ అనేది
థైమస్ లో జరుగుతుంది. టీ లింఫోసైట్స్ యొక్క బర్త్డే, టీ సెల్స్ యొక్క బర్త్డే ఎక్కడ స్టార్ట్ అవుతుంది? థైమస్ గ్లాండ్ లో. సో ఈ థైమస్ గ్లాండ్ లో స్టార్ట్ అవడం వల్ల సో మనకి ఫంక్షనింగ్ అనేది టోటల్ గా ఆగిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రైమరీ గ్లాండ్ వచ్చి బోన్ మ్యారో. So bone marrow is the soft and flexible connective tissue present with the bone cavity. So bone cavity lo soft and flexible connective tissue. Once again you see the this is the lymph node, bone marrow. Okay, bone marrow is the soft flexible connective tissue present with the bone cavity. Bone marrow అనేది మీకు ఇందాక ఫస్ట్ వీడియోలో చూసాను కదా, దట్ ఈస్ ద బోన్ మ్యారో. సో ఇలా బోన్ మ్యారో అనేది లెగ్స్ పార్ట్ లో ఉన్నటువంటి ఈ యొక్క థైస్ దగ్గర ఈ బోన్ మ్యారో అనేది మనకి క్లియర్ గా కనిపిస్తుంది. ఓకే, యూ విల్ సీ ద బోన్ మ్యారో. ఓకే, సో బోన్ మ్యారో ఇస్ ద సాఫ్ట్ అండ్ ఫ్లెక్సిబుల్ కనెక్టివ్ టిష్యూ ప్రెసెంట్ విత్ ఇన్ ద బోన్ క్యావిటీ. సో బోన్ క్యావిటీలో బోన్ మ్యారో అనేది సాఫ్ట్ గా టిష్యూలో కనెక్టివిటీ ఉంటుంది. ఇన్ హ్యూమన్స్ అండ్ మైస్ బోన్ మ్యారో ఇస్ ద సైట్ ఆఫ్ బి సెల్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్. సో హ్యూమన్స్ లోను మైస్ లోను సో ఈ యొక్క బోన్ మ్యారో ఏం చేస్తుందంటే ద సైట్ ఆఫ్ బి సెల్స్ అండ్ బి సెల్స్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్. ఓకే, సో మెయిన్ గా బి సెల్స్ డెవలప్మెంట్ జరుగుతుంది అండ్ ఆరిజిన్ అనేది బి సెల్స్. థైమస్ గ్లాండ్ లో ఏం జరిగింది? టీ సెల్స్ యొక్క మెచ్యురేషన్ అక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ? థైమస్ గ్లాండ్ లో. సో ఇక్కడ బోన్ మ్యారోలో ఏమవుతుంది? బి సెల్స్ అనేది ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ బోన్ మ్యారో కూడా మిస్ అయినప్పుడు బి సెల్ యొక్క మెచ్యురేషన్, ఆరిజిన్, డెవలప్మెంట్ అనేది ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో బోన్ మ్యారో ఫార్మ్స్ అరౌండ్ 4% ఆఫ్ టోటల్ బాడీ వెయిట్ మొత్తంలో 4% ఆఫ్ వెయిట్ అనేది బోన్ మ్యారో అనేది ఉంటుంది. సో దేర్ ఆర్ 2 కేటగిరీస్ ఆఫ్ బోన్ మ్యారో. సో రెడ్ మ్యారో అండ్ ఎల్లో మ్యారో. So from birth to early adolescence, the majority of our bone marrow is red marrow. Okay. So bone marrows అనేది 2 కేటగిరీస్ లో ఉంటాయి. ఒకటి రెడ్ మ్యారో అండ్ రెండోది సెకండ్ ఎల్లో మ్యారో. సో ఫ్రమ్ బర్త్ టు ఎర్లీ అడల్సెన్స్ వచ్చేంత వరకు ద మెజారిటీ ఆఫ్ అవర్ బోన్ మ్యారో ఇస్ రెడ్ మ్యారో. సో రెడ్ కలర్ లో ఉంటుంది, రెడ్ మ్యారోగా ఉంటుంది. సో యాజ్ వి గ్రో అండ్ మెచ్యూర్, ఇంక్రీజ్ అమౌంట్ ఆఫ్ రెడ్ మ్యారో ఇస్ రీప్లేస్డ్ బై ఎల్లో మ్యారో. సో ఆఫ్టర్ గ్రో అండ్ మెచ్యూర్ గా ఉన్నప్పుడు ఇంక్రీజింగ్ అమౌంట్ ఆఫ్ రెడ్ మ్యారో ఇస్ రీప్లేస్డ్ బై ఎల్లో మ్యారో. సో ఎల్లో మ్యారోగా రీప్లేస్ అవుతుంది. ఓకే, bone marrow can generate 200 millions of new blood cells every day. సో ప్రతిరోజు బోన్ మ్యారోలో ఏంటంటే 200 millions of new blood cells, అంటే బ్లడ్ సెల్స్ అనేది స్టార్ట్ అయ్యేది, ఆరిజిన్ అయ్యేది బోన్ మ్యారోలో అనమాట. ఓకే, సో రెడ్ బోన్ మ్యారోకి ఎల్లో బోన్ మ్యారోకి డిఫరెన్స్ ఏంటంటే ఆల్సో నోన్ యాజ్ మైలాయిడ్ టిష్యూస్. ఇది మైలాయిడ్ టిష్యూ ఉంటుంది, ఇక్కడ ఫ్యాటీ టిష్యూ ఉంటుంది. సో హిమోపాయటిక్ ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? ప్రొడ్యూస్ ద ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. ఇక్కడ మల్టిపుల్ స్ట్రోమల్ అంటే ఎల్లో బోన్ మ్యారో ఉంటే అక్కడ ఏమవుతుందంటే ఫ్యాట్, కార్టిలేజ్ అండ్ బోన్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇట్స్ రెడ్ కలర్ ఫ్రమ్ ద హిమోగ్లోబిన్ ఆఫ్ ది ఎరిథ్రాయిడ్ సెల్స్. సో హిమోగ్లోబిన్ అనేది ఆర్బీసీ వల్ల హిమోగ్లోబిన్ అనే పిగ్మెంట్స్ ఉండడం వల్ల మనకి ఆ రెడ్ కలర్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే కెరటినాయిడ్స్ అనేది ఎల్లో కలర్ ని ఫార్మ్ చేస్తుంది. సో ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేది హై నెంబర్ ఆఫ్ ఫ్యాట్ సెల్స్ ఉండడం వల్ల సో ఇక్కడ ఎల్లో బోన్ మ్యారోగా మనకి కనిపిస్తుంది. హై వాస్కులర్ సప్లై ఉంటుంది, ఇక్కడ ప్యూర్ వాస్కులర్ సప్లై ఉంటుంది. సో ఫంక్షన్ ఏంటంటే హెల్ప్స్ టు రిమూవ్ ఓల్డ్ సెల్స్ ఫ్రమ్ సర్క్యులేషన్. సో ఈ రెడ్ బోన్ మ్యారో ఏం చేస్తుందంటే రిమూవ్ ఓల్డ్ బ్లడ్ సెల్స్ ని, సర్క్యులేషన్స్ ని రిమూవ్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే వెన్ బ్లడ్ సల్ఫై ఇస్ ఎక్స్ట్రీమ్లీ లో, బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్స్ట్రీమ్లీ లోగా ఉంటుంది, క్యాన్ కన్వర్టెడ్ ఇంటూ రెడ్ మ్యారో ఇన్ ఆర్డర్ టు ప్రొడ్యూస్ మోర్ బ్లడ్ సెల్స్. మోర్ బ్లడ్ సెల్స్ ఎక్కువ రావడం వల్ల కూడా అది మళ్ళీ ఏంగా మారిపోతుంది?
రెడ్ బోన్ మ్యారోగా కన్వర్ట్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దీస్ ఆర్ డిఫరెన్స్ ఆఫ్ ది రెడ్ బోన్ మ్యారో అండ్ ఎల్లో బోన్. సో రెడ్ బోన్ మ్యారో అనేది ఆల్మోస్ట్ ఆల్ హ్యూమన్స్ లో ఎక్కువగా మనం చూసేది అనమాట. ఎందుకోసం ఫార్మేషన్ ఆఫ్ ది బ్లడ్ సెల్ కాంపోనెంట్స్. సో దీంట్లో బ్లడ్ సెల్ కాంపోనెంట్స్ ఉంటాయి, దట్ ఈస్ ద ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, ప్లేట్లెట్స్. సో అలాగే రెడ్ కలర్ రావడానికి ఏంటి, ఎరిథ్రాయిడ్ సెల్స్ ఉండడం వల్ల హిమోగ్లోబిన్ అండ్ పిగ్మెంట్స్ ఉండడం వల్ల రెడ్ కలర్ అనేది ఫామ్ అవుతుంది. సో హై వాస్కులర్ సప్లై అనేది ఈ యొక్క బోన్ మ్యారోలో కనిపిస్తుంది. సో ఇక్కడ మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు రిమూవ్ ద ఓల్డ్ సెల్స్ అండ్ సర్క్యులేషన్స్ అనేది జరుగుతుంది. సో ఎల్లో మ్యారోలో ఏంటంటే బోన్ మ్యారోలో సో మనకి ఇక్కడ ఫ్యాట్ డ్రాప్లెట్స్ అనేవి ఎక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల కార్టిలేజెస్ అనేది మృదులాస్థి రెడీ అవ్వడం వల్ల బోన్స్ అనేది రెడీ అవ్వడం వల్ల సో దీస్ ఆర్ కలర్ ఫార్మేషన్ ఆఫ్ ది ఎల్లో కలర్. సో ఎల్లో కలర్ వల్ల ప్యూర్ వాస్కులర్ సప్లై అనేది ఉంటుంది. సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఎక్స్ట్రీమ్లీ లోగా ఉంటుంది. దే కన్వర్టెడ్ ఇంటూ రెడ్ మ్యారోగా కన్వర్ట్ అవ్వాలంటే బ్లడ్ సెల్ ఎక్కువగా దీంట్లోకి ఇంప్రూవ్ అయినప్పుడు సో ఆటోమేటిక్గా ఎల్లో బోన్ మ్యారో ఏగా మారుతుంది, రెడ్ బోన్ మ్యారోగా డెవలప్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద బోన్ మ్యారో, రెడ్ బోన్ మ్యారో అండ్ ఎల్లో బోన్ మ్యారో. సో నెక్స్ట్ ఫంక్షన్స్ చూసుకుంటే బోన్ మ్యారో ఇస్ ద సైట్ ఆఫ్ బి సెల్ ఆరిజిన్ అండ్ డెవలప్మెంట్. సో బి సెల్ ఆరిజిన్ జరుగుతుంది అండ్ అలాగే డెవలప్మెంట్ అనేది ఎక్కడ జరుగుతుంది, బోన్ మ్యారోలో జరుగుతుంది. సో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ క్యాన్ సేవ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్ బ్లడింగ్ లుకేమియా, లింఫోమా అండ్ అదర్ బ్లడ్ క్యాన్సర్స్ ని, లుకేమియా డిసీజ్ ని బోన్ మ్యారో వల్ల మనం రికవర్ చేసుకోవచ్చు అనమాట. సో బోన్ మ్యారో జనరేట్స్ ఆర్బీసీస్ విచ్ క్యారీ ఆక్సిజన్ టు ద టిష్యూ. సో బోన్ మ్యారోలో మనకి ఏం డెవలప్ అవుతుంది, ఆర్బీసీస్ డెవలప్ అవుతుంది. సో ఆర్బీసీస్ డెవలప్ అవడం వల్ల ఆర్బీసీ ఏం చేస్తుంది, ఆక్సిజన్ ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ఎలా ఆక్సిజన్ అనేది ఆర్బీసీ ఏం చేస్తుంది, ఆర్బీసీలో ఉన్నటువంటి హిమోగ్లోబిన్ ఏం చేస్తుంది, డైరెక్ట్ గా లంగ్స్ దగ్గరకు వెళ్ళి లంగ్స్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ తీసుకొని ఆక్సీ హిమోగ్లోబిన్ గా మారి ఆక్సీ హిమోగ్లోబిన్ ఎక్కడికి వస్తుంది, సెల్ దగ్గరకు వచ్చి సెల్ దగ్గరకు వచ్చినటువంటి ఆక్సీ హిమోగ్లోబిన్ దే స్ప్లిట్ విత్ ద ఆక్సిజన్ ని సెల్ కి అందించేసి నార్మల్ గా ఉన్నటువంటి హిమోగ్లోబిన్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ ఒక హిమోగ్లోబిన్ అనేది 4 ఆక్సిజన్ ఆటమ్స్ ని అంటే 4 ఫెరస్ ఆటమ్స్ ని దే క్యారీ ద హిమోగ్లోబిన్. సో హిమోగ్లోబిన్ ని తీసుకురాగలుగుతుంది. సో తీసుకొచ్చిన తర్వాత ఆక్సిజన్ తీసుకున్నప్పుడు సెల్స్ కి ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేశాక ఆక్సిజన్ తీసుకున్న సెల్ ఏం చేస్తుంది, సెల్యులార్ రెస్పిరేషన్ క్రియేట్ చేస్తుంది. సెల్యులార్ రెస్పిరేషన్ ద్వారా ఏర్పడినటువంటి ఎండ్ ప్రోడక్ట్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని అది మళ్ళా హిమోగ్లోబిన్ కి మళ్ళా లంగ్స్ కి పంపించి లంగ్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ని బయటికి పంపించడం అనేది జరుగుతుంది. సో ద మెయిన్ కీ రోల్ ఆఫ్ ది ఆర్బీసీస్ యొక్క క్యారియర్ ఆఫ్ ది ఆక్సిజన్ టిష్యూ అనమాట. ఆక్సిజన్ టిష్యూని క్యారీ చేస్తుంది. అలాగే బోన్ మ్యారో ప్లేట్లెట్స్ అండ్ థ్రాంబోసైట్స్. సో ప్లేట్లెట్స్ ని డెవలప్ చేస్తుంది, అలాగే థ్రాంబోసైట్స్ ని డెవలప్ చేస్తుంది. దే హెల్ప్ ప్రివెంటింగ్ ద బ్లీడింగ్ ఆఫ్ ది క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. సో ఇదేం చేస్తుంది, క్లాటింగ్ అంటే బ్లీడింగ్ జరిగేటప్పుడు దాన్ని ప్రివెంటింగ్ చేసి క్లాటింగ్ చేసేటట్లుగా ఈ ప్లేట్లెట్స్ కానీ థ్రాంబోసైట్స్ కానీ యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్. సో గ్రాన్యులోసైట్స్ మీకు ఆల్రెడీ తెలుసు, వైట్ బ్లడ్ సెల్స్ లో ఉన్నటువంటి గ్రాన్యులోసైట్స్. వన్ ఈస్ ద న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్. సో దీస్ ద న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఈసినోఫిల్స్ లో మనకు సమ్ టైప్ ఆఫ్ అలర్జెటిక్ నేచర్స్ ని డిక్రీజ్ చేస్తుంది అనమాట. దీని యొక్క పర్సంటేజ్ లో డిఫరెన్సెస్ రాకుంటే మనకి ఏ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతుంది. అలాగే మ్యాక్రోఫేజెస్ ఫైట్ అగైనెస్ట్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్. సో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తారు, ఫైట్ చేసి వాటిని కిల్ చేసేసి దాన్ని తీసుకెళ్లి బయటకు పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ బీ సెల్స్ తర్వాత మ్యాక్రోఫేజ్ గానే కన్వర్ట్ అవుతుంది. దే ఆల్సో రిమూవ్ డెడ్ సెల్స్ అండ్ రీమోడల్ టిష్యూస్ అండ్ బోన్స్. సో ఈ మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తుంది, రిమూవ్ ఆఫ్ ది డెడ్ సెల్స్ అండ్ రీమోడల్ టిష్యూ అండ్ బోన్స్ ని క్రియేట్ చేస్తుంది అనమాట.
So okay, this is the function of the bone marrow. So one is the basal origin and development, and second one is the some type of blood diseases like that leukemia, lymphoma and other blood cancers. These type of prevent of the bone marrow transplantation. So bone marrow transplantation వల్ల these type of disease ని మనం రికవర్ చేసుకోవచ్చు, like that leukemia, lymphoma and other blood cancers. Okay, so bone marrow generates the RBCs ని జనరేట్ చేసి విచ్ క్యారీ ఆక్సిజన్ టు ద టిష్యూస్ కి ఆక్సిజన్ ని సప్లై చేస్తుంది అనమాట. సో బోన్ మ్యారో జనరేట్స్ ప్లేట్లెట్స్ అండ్ థ్రాంబోసైట్స్. బోన్ మ్యారో ఏం చేస్తుంది, జనరేట్స్ ద ప్లేట్లెట్స్ అండ్ థ్రాంబోసైట్స్, హెల్ప్ ప్రివెంట్ బ్లీడింగ్ అండ్ క్లాటింగ్ ఆఫ్ ది బ్లడ్. సో బ్లీడింగ్ అయినటువంటి బ్లడ్ ని క్లాట్ చేయడానికి ఈ ప్లేట్లెట్స్, థ్రాంబోసైట్స్ అనేది యూజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ గ్రాన్యులోసైట్స్ ని జనరేట్ చేస్తుంది. దట్ ఈస్ ద న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్ అండ్ ఈసినోఫిల్స్. సో బేసోఫిల్స్ ఏం చేస్తాయి, అసిటిక్ నేచర్ కలిగి ఉంటాయి. ఈసినోఫిల్స్ ని బేస్ నేచర్ కలిగి ఉంటాయి. సో న్యూట్రోఫిల్స్ వచ్చి న్యూట్రల్ గా ఉండడం అనేది జరుగుతుంది. సో అండ్ మ్యాక్రోఫేజెస్. సో మ్యాక్రోఫేజెస్ ఏం చేస్తాయి, ఫైట్ అగైనెస్ట్ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్. మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేస్తాయి. సో దే ఆల్సో రిమూవ్ డెడ్ సెల్స్ అండ్ రీమోడల్ టిష్యూ అండ్ బోన్స్. ఈ మ్యాక్రోఫేజెస్ రిమూవ్ డెడ్ సెల్స్ ని రిమూవ్ చేస్తుంది అండ్ రీమోడల్ టిష్యూస్ ని అండ్ బోన్స్ ని చేస్తుంది. సో దీస్ ద ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, సో ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో మెయిన్ గా ఏంటంటే ఒకటి థైమస్ అండ్ సెకండ్ వచ్చి ఏంటి మనకి బోన్ మ్యారో. సో బోన్ మ్యారో అలాగే థైమస్ గ్లాండ్. ఓకే, నెక్స్ట్ బర్సా ఫ్యాబ్రిసెస్. సో ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది ఏంటంటే, సో దిస్ ద ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్ట్ వచ్చి 1621 ఇయర్లో ఫ్యాబ్రిసెస్ అనేటువంటి సైంటిస్టు. ఓకే, సో ఫ్యాబ్రిసెస్ అనేటువంటి సైంటిస్టు సో దీన్ని బర్డ్స్లో కనుక్కోవడం వల్ల దీన్ని బర్సా ఫ్యాబ్రిస్ అనేటువంటి నేమ్ అనేది ఐడెంటిఫై అయింది. సో కోడి అంటే హెన్ చిక్ ఉంది కదా, సో ఈ చిక్ అనేది ఎంబ్రియో డెవలప్మెంట్లో సో అట్లే మోర్ దాన్ 15 డేస్ తర్వాత సో మనకి ఎపిథెలియల్ టిష్యూ నుంచి ఆ యొక్క ఎగ్స్ లేయర్స్ ఏర్పడేటప్పుడు సో ఇక్కడ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది మనకి లింఫోసైట్స్, సో లింఫోసైట్స్ ని జనరేట్ చేసేటట్టుగా ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది కనిపిస్తుంది. సో ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ నుంచి మనకి ఏం జనరేట్స్ అవుతాయంటే బి లింఫోసైట్స్ అనేవి జనరేట్ అవుతాయి. సో ఈ బి లింఫోసైట్స్ అనేది జనరేట్ అయిన తర్వాత ఇవి మళ్ళీ ఎక్కడికి వెళ్తాయి, ఈ సెల్స్ అనేవి బి లింఫోసైట్స్ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అయినటువంటి స్క్రీన్ లింఫ్ నోడ్స్ లోకి వెళ్ళిన తర్వాత అక్కడ బి లింఫోసైట్స్ ప్లాస్మా సెల్స్ ని డెవలప్ చేస్తుంది అనమాట. సో ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే సో యాంటీజెన్స్ యొక్క స్టిమ్యులేషన్ వల్ల యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి అనమాట. దిస్ ఇస్ ద బర్సా ఫ్యాబ్రిసెస్ యొక్క ఫంక్షన్. సో దిస్ ద సీన్ విత్ ది బర్డ్స్. సో బర్డ్స్ లో కనిపించేటువంటి బర్సా ఫ్యాబ్రిసెస్ ఇది ఎక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది అంటే ఎంబ్రియో డెవలప్మెంట్ అంటే కోడి ఎంబ్రియో డెవలప్మెంట్ లో 15 days ఆఫ్టర్ ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇస్ ద టైల్ పార్ట్ ఆఫ్ ది బాడీ యొక్క టైల్ పార్ట్ డైజెస్టివ్ సిస్టమ్ వస్తుంది కదా. సో దానిలో ఉన్నటువంటి లాస్ట్ పార్ట్ లో 3 centimeters డిస్టెన్స్ లో ఉన్నటువంటి బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది ఇన్వాలేషన్ జరగడం వల్ల ఈ ఫామ్ అనేది మనకి కనిపిస్తుంది. దీని యొక్క మెయిన్ స్ట్రక్చర్ అంటే ఏంటంటే ఈ బర్సా ఫ్యాబ్రిసెస్ అనేది మెచ్యూర్డ్ అయినటువంటి ఇమ్యూనిటీ పవర్ ని డెవలప్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో ఇది ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ ది బి లింఫోసైట్స్. సో బి లింఫోసైట్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. అలాగే దీని నుంచి వచ్చేటువంటి బి లింఫోసైట్స్ ఆఫ్టర్ దెన్ గో టు సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ కి వెళ్ళి సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ ఏంటి లింఫ్ నోడ్ అండ్ స్ప్లీన్. ఆ 2 ఆర్గాన్స్ కి వెళ్ళిన తర్వాత ఈ బి లింఫోసైట్స్ అనేవి ప్లాస్మా సెల్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఈ ప్లాస్మా సెల్స్ ఏం చేస్తాయంటే యాంటీజెన్ స్టిమ్యులేట్ చేసి యాంటీజెన్ స్టిమ్యులేషన్ తగిన విధంగా యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేసి వాటిని కిల్ చేయడం అనేది
జరుగుతుంది అనమాట. సో యాంటీబాడీస్ ని సర్క్యులేట్ చేయడం అనేది ఈ బర్సా ఫ్యాబ్రిసిస్ అనేది మనకు ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ లో మనకి కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్. ఓకే, సో ఈ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది మనకి చాలా కీ రోల్ ప్లే చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో టోటల్ గా లింఫ్ అనేది సర్క్యులేట్ అవ్వడం వల్ల సో ఇక్కడ లింఫాయిడ్ సిస్టమ్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్, ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది మనము ఓన్లీ ప్రైమరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అనేది టుడే క్లాస్ లో మనం డిస్కస్ చేసాం. టుమారో ఐ విల్ డిస్కస్ టు సెకండరీ లింఫాయిడ్ ఆర్గాన్స్ అయినటువంటి లింఫ్ నోడ్, స్ప్లీన్ అండ్ మాల్ట్. సో స్ప్లీన్ అండ్ మాల్ట్ అండ్ లింఫ్ నోడ్ యొక్క స్ట్రక్చర్, వాటి యొక్క ఫంక్షనింగ్, వాటి యొక్క డెవలప్మెంట్ ఎలా ఉందనేసి టుమారో క్లాస్ లో ఐ విల్ డిస్కస్ అబౌట్ ది secondary lymphoid organs. So today I will see the class in the primary lymphoid organs. Say primary lymphoid organs, thymus and bone marrow and bursa of fabrices. Okay.